ఏదో మాట్లాడడం రెచ్చగొట్టడం చేస్తుంటారు. ఒకటిసారి గెలిచిన ఆనందం ఉంటుంది. సరే, ఒకటి కానీ ఓడితే మీరు టీడీపీ కార్యకర్తలు ఇళ్లపైన దాడులు చేసి చితకబాదుతున్నారు, కొడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, కత్తులతో పొడుస్తున్నారు అంటూ మీకు బాగా నచ్చిన మంత్రి, మాజీ మంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి అనుకుంటా, పేర్ని నాని గారు కొద్దిసేపటి క్రితం గవర్నర్ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంలో మీరు కొడుతున్నారని ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. ఒకసారి నాని గారు ఏమన్నారు చూడండి. శివాజీ గారు మీరు కూడా. తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, కౌంటింగ్ అయిపోయిన శివాజీ గారు, టీడీపీ గోండాలు ఈ రకంగా ఆస్తులు తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు అని పేరు నాని గారి ఆవేదన, ఆక్రందన. ఇందాక నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేస్తే, అన్న ఇంకా మొదలు పెట్టలేదే, ఇప్పుడు ఇంకా టైం ఉంది, కొంచెం టైం ఉంది, అది వాళ్ళు ఆయన మీద ఉన్న కోపంతో వాళ్ళ ఇంటికి పోయి రాళ్ళేశారు, ఇంకా జన సైనికులు కానీ టీడీపీ వాళ్ళు ఇంకా మొదలు పెట్టలేదు, మొదలు పెడితే కష్టం, అసలు ఆయన ఈ ప్రెస్ మీట్ కూడా జరగదు అని చెప్పాడు. అరే తప్పురా బాబు, అలాంటివి చేయటం అనేది ఇవాళ మీరు చేశారు, రేపు వాళ్ళు చేస్తారు. ఈ ఆయన మా పాపం ఎంత మంచివాళ్ళు అండి. బ్యాచ్ మొత్తం చూడండి సార్. ఆ సీదిరి అప్పలరాజు ఒకటి చూసా ఇందాక వేరే ఒక ఛానల్లో, మర్చిపోయా పొట్టోడు దాంట్లోనే, అది చూస్తే అసలు అతనికి భగవద్గీత చదువుతున్నాడు. అతను రెచ్చిపోయిన విధానం, చంద్రబాబు గారిని మాట్లాడిన విధానాలు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన విధానాలు, అసలు ఒక్కొక్కడు అరే ఒరే తురే వాడు వీడు. సీదిరి అప్పలరాజు ఏదో గుడ్లో మెల్లగా టికెట్ తెచ్చుకున్నాడు, లేకపోతే అంతకుముందు అతను రాజకీయాలతో సంబంధం లేదు. అతను మాట్లాడిన భాషలు, మీకు కర్మ తిరిగి చేరింది. పేరు నాని గారు, మీకు కర్మ తిరిగి చేరింది, మొదలైంది, ఇంకా చేర్ల ప్రతి వాడి ఇంటి చుట్టూ తిరిగిద్ది. అది నేను తప్పు చేస్తే నా ఇంటి చుట్టూ, మీరు తప్పు చేస్తే మీ ఇంటి చుట్టూ ఖచ్చితంగా తిరుగుతుందండి. మీరు కంప్లైంట్ ఇస్తే మీరు కేసులు పెట్టారు, వాళ్ళు పడుతున్నారు, వాళ్ళు కేసులు పెట్టారు, మీరు పడాలి, తప్పదు రాజా. అర్థమైందా రాజా? అని అదే ఉంటది, ఇంక వేరే ఏముండదు. ఇందులో మనము డిబేట్లు పెట్టుకొని చర్చించుకోవడానికి ఏముండదు. ఇది మారాలి అంటే ఫస్ట్ మీరు మారాలి, మీ నాయకుడు మారాలి, నేర్చుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి నాయకుడు. ఎవడికి పడితే వాడికి, ప్రతి వాడికి నువ్వు అరటి తోటలు తగలబెట్టినోడికి, రైళ్లు తగలబెట్టినోడికి, వీళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటా పోతే ఇలాగే ఉంటుంది రాజా. ఇవాళ నిన్న ఇంట్లో కూర్చోబెట్టింది ఎవరు కాదు, నీ మీద నువ్వే చేయి పెట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మీరు నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టి పొద్దున్నే పోయి బీఫామ్ తెచ్చుకుంది. నేను మీ హైటెక్ సిటీలో నాటిన మొక్కను సార్ అని చెప్పింది. పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంది, పిల్లలు దడుచుకుంటారు అతను చూస్తే అని చెప్పింది. పొద్దున్నే పోయి బీఫామ్ తెచ్చుకుంది. ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుంది సార్. మీరు ఫస్ట్ పనికి మాలిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం ఆపండి. జోగి రమేష్ గారు దాడి చేశారని మంత్రి పదవి ఇచ్చావు, అతను రేపు మర్డర్ చేస్తాడు, అప్పుడేం చేస్తావు? ఇవ్వకపోతే మనల్ని కూడా చేస్తాడు, రేపు పొద్దున బీఫామ్ అయిపోతే అప్పుడేం చేస్తావు? ఎక్కడైతే సంయమనం నేర్పాల్సిన నాయకుడిగా, అధినాయకుడిగా మీరు నేర్పకపోతే ఇలాగే ఉంటుంది వ్యవస్థ. ముఖ్యమంత్రులు, మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే లేకపోతే ఏంటి మీ పరిస్థితి? మిమ్మల్ని ఎవరిని పట్టించుకుంటారా? ఒక్కసారి శివాజీ గారు, ఇదే దాడులకు సంబంధించి